గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేయండి. లేతగా ఉన్న గోరు చిక్కుడుకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్న తర్వాత ఇలా నీట్‌గా కట్ చేసుకోవచ్చు, లేకుంటే తుంచుకోవచ్చు. ఈ హాఫ్ కేజీని నీట్‌గా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా పసుపేసి బాయిల్ చేసుకోవాలి. ఎందువలన అంటే పసరు అనేది పోతుంది. వన్స్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది వంచేయాలి. దీనిలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పౌడర్ ఏమిటంటే ఎండుమిర్చి, ఎండు కొబ్బెర, ఆ తర్వాత గార్లిక్, ఈ సాల్ట్ ఇవన్నీ గ్రైండ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ పోపు అనమాట. ఆనియన్స్ ఎందువలన అంటే గోరు చిక్కుడుకాయలు, మొటిక్కాయలు అనేటివి కొద్దిగా లైట్‌గా చేదు అనేది ఉంటుంది. అందువలన ఆనియన్స్‌తో ఇలా ఫ్రై చేసుకొని తింటే కొంచెం స్వీట్‌నెస్ అయితే వస్తుంది. మోస్ట్ బాయిల్ చేసి ఉంటాం కాబట్టి ఆ చేదు అయితే అంతగా ఉండదు. బట్ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా కొంచెం స్వీట్‌నెస్ అనేది ఉంటుంది. అలాగే దీని లోపల ఆనియన్స్‌తో పాటు మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాము. ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత పెనంలో ఫ్రై చేస్తాం కదా! ఫైనల్‌గా ఈ పౌడర్ అనేది వేసుకోవాలి. ఈ పౌడర్ ఏమిటంటే ఇంతకుముందు చెప్పాను కదా! గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఎండుమిర్చి, ఎండు కొబ్బెర, సాల్ట్, గార్లిక్ ఇదంతా మిశ్రమాన్ని పెనంలో వేసిన తర్వాత బాగా కలపాలి. వన్స్ ఇదంతా కలిపిన తర్వాత వాటర్ అనేది ఇంకిపోతుంది. అంటే హీట్ వల్ల డ్రై అయిపోతుందనమాట. సౌండ్ అయితే బాగా వస్తూ ఉంటుంది. మీరు తినగలుగుతాం అనుకున్న వరకు అయితే ఫ్రై చేసుకోవచ్చు. వన్స్ ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని అలా పప్పు కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, వేరే లెవెల్.